వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే రీసెంట్గా రిలీజ్ చేసినట్టు జాబ్ క్యాలెండర్కి సంబంధించి అందులో భాగంగా ఇది ఒక అప్డేట్ అండి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అంటూ ఇక్కడ మనకి ప్రధానంగా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 2.30 లక్షల ఖాళీలు ఉన్నవి. వీటన్నిటిని భర్తీ చేయకుండా మీరు జాబ్ క్యాలెండర్ తక్కువ జాబులు ఎందుకు ఇచ్చారంటూ ఇక్కడ ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారో వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఉద్యమాలను అణగదొక్కలేరు పోలీసులు అంటూ కూడా వీళ్ళు ఒక ఛాలెంజ్గా ఇలా రావడం జరిగిందనమాట. అదేవిధంగా నిరుద్యోగుల జీవితాలతో ఈ యొక్క గవర్నమెంట్ చెలగాటమాడుతుందంటూ ఎన్నికల అధికారానికి ముందు ఒక మాట చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారంటూ కూడా ఇక్కడ తెలపడం జరిగింది. ఇక పథకాలలో కోత విధిస్తున్నారు. తిరుపతి సబ్ కలెక్టర్ ఎదుట వీరు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి రీసెంట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మద్దతు తెలపడం జరిగిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈయన మాట్లాడుతూ 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దారుణమన్నారు. ఇక ఏవైతే ఉన్నాయో సుమారు 40,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. అమర్ రాజా వంటి ఫ్యాక్టరీలు కూడా ఉండనేమో లేదే వెళ్ళండి అంటూ కూడా విమర్శించింది. ఇక్కడ ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఈ యొక్క స్టూడెంట్స్కి మద్దతుగా నిరుద్యోగులకు మద్దతుగా చేసిన ర్యాలీలు అండి ఇవి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఒక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇంకా వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చినప్పుడు కూడా ఈ యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో ప్రతి ఇయర్ ఇస్తామనడం చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం, అదేవిధంగా టీచర్ పోస్టులు గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ లేకపోవడం, ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ గురించి కూడా తక్కువ జాబ్స్ రిలీజ్ చేయడం, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి కూడా చాలా తక్కువ జాబులు ఉండడం, ఇవన్నీ కూడా నిరుద్యోగుల్లో నిరాశకి కారణమయ్యాయన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి ప్రధానంగా కనపడుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క డిఎస్సి ఏదైతే ఉన్నదో 2008లో మిగిలిన పోస్టుల భర్తీకి ఆదేశాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక ఎప్పుడైతే 2008లో జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి ఉందో ఈ యొక్క ద్వారా భర్తీ కాని పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక 2008లో నష్టపోయినటువంటి సుమారు 2,193 మంది అభ్యర్థులను MTM ద్వారా భర్తీ చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన విషయం తెలిసిందనమాట. ఇది వచ్చేప్పటి MTM అంటే మినిమం టైం స్కేల్ అండి. దీని ప్రకారం దీన్ని ఫిల్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగింది. ఉద్యోగుల్లో చాలామంది అభ్యర్థులు కూడా సుమారు వివిధ కారణాల వల్ల 144 మంది ఈ యొక్క ఉద్యోగుల్లో చేరలేదంట. 2010లో త్రిసభ్య కమిటీకి అర్హులుగా పేర్కొన్న 4,934 మంది ఈ అవకాశం ఇవ్వాలని కమిషన్ తెలిపింది. ఈ మేరకు ప్రాంతీయ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జరిగింది. ఇవి 2008 డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి అప్డేట్స్ అండి. వారిని ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ ద్వారా భర్తీ చేయాలి ఈ యొక్క పోస్టులు మిగిలిపోయినటువంటి పోస్టులను అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్షణ పరిధిలోకి ఓపెన్ స్కూల్స్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ఉన్నాయో సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట వీటిని ఓపెన్ స్కూల్స్ని. ఇందుకు సంబంధించిన జీవో 213 పాఠశాల విద్యా కార్యదర్శి గారు విడుదల చేశారన్నమాట. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రభుత్వ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ జవహర్లాల్ బాల్ భవన్ విభాగాల సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఈ 3 విభాగాల డైరెక్టర్లు ఆ శాఖ విభాగాలకు సంబంధించి ఫైళ్లను సమగ్ర శిక్ష అభియాన్ డైరెక్టర్కు పంపాలన్నమాట. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి సంబంధించింది. ఇవి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి అప్డేట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకు కంప్లీట్గా వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.